నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, భూమి బద్దలైందా లేక ఆకాశానికే చిల్లుపడిందా? ప్రకృతి తలుచుకుంటే మానవ నిర్మిత సామ్రాజ్యాలు కేవలం కొన్ని సెకండ్లలో ఎలా కొట్టుకుపోతాయో చూపించి ఒక భయంకరమైన దృశ్యం ఇప్పుడు భారతదేశ ఈశాన్య సరిహద్దుల్లో కనిపిస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ కొండల్లో సంభవించిన ఒక ఘోరమైన మేఘ విస్ఫోటనం అంటే క్లౌడ్ బర్స్ట్ ఇప్పుడు వందలాది ప్రాణాలను నడి సంద్రంలో పడేసింది. కేవలం 3 గంటల వ్యవధిలోనే ఆకాశం నుండి కురిసిన జలప్రలయం ఒక ఊరిని, ఒక భారీ ప్రాజెక్టును సర్వనాశనం చేసింది. వెన్నులో వణుకు పుట్టించే అంశాలను ఈ స్టోరీలో పూర్తిగా వివరాలతో చూద్దాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. సమయం ఉదయం 6 గంటలు. లోయర్ సుబన్సిరి, కేఈ పన్యూర్ జిల్లాల్లో ప్రజలు అప్పుడప్పుడే నిద్రలేస్తున్నారు. కానీ ప్రకృతి వారిపై ఓ దారుణమైన ప్లాన్ వేసింది. సరిగ్గా 6 నుండి 9 గంటల మధ్య కేవలం 3 గంటల్లోనే ఏకంగా 72.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొండలపై నుండి ఊహించని వేగంతో కోట్లాది లీటర్ల నీరు కిందకి దిగి దూసుకురావడం మొదలైంది. యాజాలి సర్కిల్లోని నీప్కో పవర్ ప్రాజెక్ట్ కాలనీ వైపు ఆ జలరాక్షసి ఉగ్రరూపంతో పరిగెత్తింది. అక్కడ నిర్మాణంలో ఉన్న ఒక భారీ రిటైనింగ్ వాల్ ఆ నీటి ఒత్తిడిని తట్టుకోలేక ఒక్కసారిగా పేలిపోయినట్లు బద్దలైంది. ఆ క్షణంలో ఏం జరిగిందో ఊహించుకుంటేనే ఒంట్లో వణుకు పుడుతుంది. ఆ గోడ వెనక ఉన్న క్వార్టర్స్లోకి ఇళ్ల కప్పుల ఎత్తున వరద నీరు ముంచెత్తింది. కళ్ల ముందే 18 నివాస గృహాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోయాయి. ఆ ఘోరకలిలో నీప్కో కాలనీకి చెందిన 3 వ్యక్తులు వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయి అదృశ్యమైపోయారు. వారు బతికే ఉన్నారా లేక ఆ జలప్రలయంలో కలిసిపోయారా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ప్రాజెక్టుకి చెందిన హెలిప్యాడ్ పూర్తిగా ధ్వంసమవడే కాకుండా యాజాలిని అనుసంధానించే ఒక ప్రధాన హైవే బ్రిడ్జి రాయిలా కొట్టుకుపోయింది. అంటే ఆ ప్రాంతం ఇప్పుడు బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెంచుకున్నట్లయింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. యాజాలి, హోజ్ పోటీన్ 2 వైపులా కొండ చర్యలు విరిగిపడి రహదారులు పూర్తిగా మూసుకుపోయాయి. ఓ పక్క నడుముల్లోతు వరద, మరో పక్క కొండలపై నుండి విరిగిపడుతున్న బండరాళ్ళు. అక్కడ దర్యాప్తుకు వెళ్లిన టెక్నికల్ టీమ్స్, ఒక జియాలజిస్ట్, వందలాది మంది ప్రయాణికులు కొండల మధ్య చిక్కుకుపోయి ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్నారు. రోడ్లు లేవు, సిగ్నల్స్ లేవు, హెలికాప్టర్ దిగడానికి హెలిప్యాడ్ లేదు. రెస్క్యూ టీమ్స్ కాలినడకన ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని ఆ అడవుల గుండా బాధితుల వద్దకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో నీప్కో అధికారులు రంగనది డ్యామ్ గేట్లను ఎత్తివేసి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. కానీ అసలు ప్రమాదం అక్కడే మొదలైంది. అరుణాచల్ కొండలో పుట్టిన ఈ ప్రళయం ఇప్పుడు దిగువన ఉన్న అస్సాం రాష్ట్రాన్ని ముంచేయడానికి దూసుకెళ్తోంది. బ్రహ్మపుత్ర నది, దాని ఉపనదులు డేంజర్ మార్క్ను దాటి ప్రవహిస్తున్నాయి. అస్సాం ప్రభుత్వం ధేమాజీ, లఖింపూర్, సోనిత్పూర్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. గౌహటిలోని ప్రసిద్ధ ఫెర్రీ సర్వీసులను పూర్తిగా నిలిపివేశారు. నదీ తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అర్ధరాత్రి ఆకస్మికంగా ఖాళీ చేయిస్తున్నారు. రాబోయే 24 గంటలు ఆ ప్రాంత ప్రజలకు ఒక నైట్ మేర్ లాంటిది, ఒక పీడ కల లాంటిది. ప్రకృతి విసిరిన ఈ సవాలు ముందు మనుషులు ఎంత బలహీనులో ఈ ఘోర ఉదంతం మరోసారి నిరూపించింది. అసలు అక్కడ చిక్కుకున్న ఆ 3 పరిస్థితి ఏంటి? అస్సాంను బ్రహ్మపుత్ర మింగేయబోతోందా? ఈ భయంకరమైన వరద బీభత్సంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.